నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. లబ్బిపేటలోని గ్రాండ్ విజయవాడ బై జీఆర్టీ హోటల్లో ఎన్ఎస్పి మసాలాస్ వారి సౌజన్యంతో వి వైబ్ అండ్ గ్రాండ్ విజయవాడ బై విజిఆర్టీ ఆధ్వర్యంలో ఆవకాయ మిక్సింగ్ ఎక్స్పీరియన్స్ కార్యక్రమం. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీ శక్తి ఉచిత బస్ పథకం అనేక లోపభూయిష్టంగా అమలవుతోందని వెల్లడించిన సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు. ఆంజనేయ స్వామి ధైర్యానికి, భక్తికి, సేవాభావానికి ప్రతీక అని మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో సమర్థవంతంగా దేశం ముందుకు వెళుతుందని ఎంపీ చిన్ని తెలియజేశారు. సత్యనారాయణపురం బీఆర్టీఎస్ రోడ్లోని శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సర్కిల్ వద్ద విశ్వ హిందూ పరిషత్ విజయవాడ మహానగర్ ఆధ్వర్యంలో శ్రీ హనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీ కార్యక్రమం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. కార్యక్రమంలో ఎంపీ కేశినేని చిన్ని, మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్యే బోండా ఉమా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం కాషాయ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంజనేయ స్వామి ధైర్యానికి, భక్తికి, సేవాభావానికి ప్రతీక అని పేర్కొన్నారు. ధర్మ పరిరక్షణ, భారతీయ సంస్కృతి పరిరక్షణలో విశ్వ హిందూ పరిషత్ చేస్తున్న సేవలు అభినందనీయమని తెలిపారు. తాను హిందువుగా పుట్టినందుకు గర్వపడుతున్నానని, దానికి కారణం హిందువులు ప్రతి ఒక్కరిని ఐక్యతగా కలుపుకొని ముందుకు వెళ్లే భావజాలంతో ఉండడం వల్లే తాను గర్వంగా హిందువునని చెప్పుకుంటానని ఎంపీ అన్నారు. పశ్చిమ బెంగాల్ లాంటి చోట కాషాయ జెండా ఎగిరింది అంటే ఇలా అందరూ కలిసికట్టుగా ఉండడమే కారణమని, దేశంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో సమర్థవంతంగా దేశం ముందుకు వెళుతుందని ఎంపీ చిన్ని తెలియజేశారు. ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన విశ్వ హిందూ పరిషత్ విజయవాడ మహానగర్ వారిని ఎంపీ ప్రత్యేకంగా అభినందించారు. దేశంలో ఉన్న 140 కోట్ల మంది ప్రజలు బాగుండాలి, 140 కోట్ల మంది ప్రజలు అభివృద్ధి చెందాలి, 140 కోట్ల మందికి సంక్షేమ పథకాలు అందాలి. ఈ దేశం 2047 కల్లా వికసిత్ భారత్ ఏదైతే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారో, ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైనటువంటి దేశంగా భారత్ మారాలని ఏవైతే మోడీ గారు పంతం బట్టి పనిచేస్తూ ఉన్నారో నాకు ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా ఈ దేశం 2047కి ప్రపంచంలోనే అతి గొప్ప దేశంగా భారత్ మారిపోతా ఉంది. ఇవాళకి భారత సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసింది. భారత్ అన్ని దేశాల్లో ప్రపంచంలోనే 6-7 స్థానాలకి ఇవాళ పైకి ఎగబాకింది. రాబోయే రోజుల్లో ఇంకా ముందుకెళ్తుందని తెలియజేసుకుంటూ, ఇలాంటి సందర్భంలో మనమందరం కూడా కలిసికట్టుగా ఉండాలి, ఐక్యంగా ఉండాలి. మన కోసం పనిచేసే వాళ్ళకి మనం మద్దతు ఇవ్వాలి. దానికి మనందరం కూడా కంకణ బద్దులు ఇవ్వాలని ఉండాలని మనసా వాచ అందరినీ కూడా కోరుకుంటూ, ఇవాళ ఈ కార్యక్రమానికి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఏ కార్యక్రమం ఈ నియోజకవర్గంలో జరిగినా, ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా, ఈ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పార్లమెంట్ సభ్యుడిగా కేశినేని శివనాథ్ చిన్ని గారు, మేము మీకు ఒక సేవకుల్లాగా ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటామని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. దేశం మొత్తం హనుమాన్ శోభయాత్ర బ్రహ్మాండంగా దిగ్విజయంగా దేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో చాలా దీక్షతో చేస్తున్నాం. దాంట్లో ముఖ్యంగా ఈ సెంట్రల్ నియోజకవర్గం నుంచి బోండా గారి ఆధ్వర్యంలో చక్కగా యాత్ర విహెచ్పి ఆధ్వర్యంలో జరగడం, అందులో ఈ బీఆర్టీఎస్ రోడ్డు కూడా ఆ శోభాయాత్రకి మరింత శోభ ఇచ్చే విధంగా ఈ బీఆర్టీఎస్ రోడ్లో జరపడం చాలా ఆనందంగా ఉంది. నేను ఒక హిందువుగా ఉన్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఒక హిందూ అన్ని మతాలని మనం గౌరవిస్తాం, అన్ని మత సంస్కృతుల్ని మనం ఆదరిస్తాం. అది ఉన్నది ఒక హిందూ మతంలో అనే దానికి నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను. తప్పకుండా అందరం కూడా మనం చక్కగా కలిసిగా అన్ని మతాల వాళ్ళని జాగ్రత్తగా తీసుకెళ్ళే మన మతం ఏదన్నా ఉందంటే అది హిందూ. ఇవాళ హిందుస్థాన్ మొత్తం కాషాయ రంగు రెపరెపలాడుతుంది. మొన్నే చూసాం పశ్చిమ బెంగాల్లో కూడా కాషాయ రంగు రెపరెపలాడింది. అది మీ అందరి యొక్క గట్టి కృషి. నిజంగా మరి బంగ్లాదేశ్ నుంచి వచ్చే చోరబాట్లని అడ్డుకోవడానికి అందరం కూడా బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్లో
కాషాయ రంగుని రెపరెపలాడిచ్చాం. అంతేకాకుండా ఏ రాష్ట్రంలో ఎన్డీఏ అధికారంలో ఉందో ఆ రాష్ట్రంలో ఎక్కడ మతద్వేషాలు కానీ ఉన్న దాఖలే కూడా లేవంటే అది ఈ సమాజానికి ఉన్న గొప్పతనంగా నేను ఫీల్ అవుతాను. తప్పకుండా ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో వికసిత్ భారత్ 2047 అని మనం ముందుకు వెళ్తున్నాం. వారి ఆధ్వర్యంలో ఇవాళ దేశం అంతా ప్రపంచం మెచ్చే విధంగా చూస్తే మన విదేశీ పాలసీ ఉంది. హిందూ ధర్మాన్ని, దేవాలయాల పవిత్రతను కాపాడడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని మంత్రి సవిత తెలిపారు. కూటమి ప్రభుత్వం అంటేనే బీసీల ప్రభుత్వమని ఆమె పునరుద్ఘాటించారు. బీసీ హాస్టళ్ల పునరుద్ధరణ పనులు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయని, త్వరలోనే ఆధునీకరించి విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తామని ఆమె స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కాకులపాడు గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ వీరప్ప స్వామి దేవస్థాన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం అత్యంత అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర మంత్రి సవిత, ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు, దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్లకు ఆలయ కమిటీ సభ్యులు పూర్ణ కుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం నూతనంగా ప్రతిష్ఠించిన బీరప్ప స్వామిని వారు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా కురుమ సంఘం దేవస్థాన కమిటీ పెద్దలను, పుణ్య దంపతులను కలిసి సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ గన్నవరం నియోజకవర్గంలోని కాకులపాడు గ్రామంలో తమ కులదైవమైన బీరప్ప స్వామి ఆలయ ప్రారంభోత్సవానికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. స్థానిక ఎమ్మెల్యే కోరిక మేరకు కుల బాంధవుల కోసం భజన మందిర నిర్మాణానికి టీటీడీ ద్వారా నిధులు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. హిందూ ధర్మాన్ని, దేవాలయాల పవిత్రతను కాపాడడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని పేర్కొన్నారు. అలాగే ఎమ్మెల్యే కోరిన విధంగా బీసీ హాస్టళ్ల పునరుద్ధరణ పనులు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయని, ఈ నియోజకవర్గంలోని హాస్టళ్లను కూడా త్వరలోనే ఆధునీకరించి విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తామని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అంటేనే బీసీల ప్రభుత్వమని ఆమె పునరుద్ఘాటించారు. జర్నలిజం రంగంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన మీడియా ప్రతినిధులు 2025-26 సంవత్సరానికి గాను అవార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని సిఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జారీ అయిన ఉత్తర్వుల ప్రకారం 12 అవార్డులను ఇవ్వనున్నట్లు చైర్మన్ తెలిపారు. ఆయా అవార్డులకు అర్హతలు, దరఖాస్తుకు చివరి తేదీలను తెలుపుతూ ప్రకటన విడుదల చేయడం జరుగుతుందని చెప్పారు. స్థానిక మీడియా అకాడమీ కార్యాలయంలో సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ కెఎస్ విశ్వనాథన్తో కలిసి బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అవార్డుల ఎంపిక ప్రదానం కోసం మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ చైర్మన్గా 4 సభ్యులతో కూడిన కమిటీని ప్రభుత్వం నియమించిందని ఆయన వెల్లడించారు. ఇండియా టుడే పూర్వ ఎడిటర్ శ్రీ ఏఏవి ప్రసాద్, ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయం ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డివిఆర్ మూర్తి, రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణ మూర్తి సభ్యులుగాను, సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ మెంబర్ కన్వీనర్గాను వ్యవహరిస్తున్నారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జారీ అయిన ఉత్తర్వుల ప్రకారం 12 అవార్డులను ఇవ్వనున్నట్లు చైర్మన్ తెలిపారు. వీటిలో కొన్నింటిని కమిటీ విచక్షణతో, మరికొన్నింటిని దరఖాస్తులు కోరి అర్హులైన వారిని ఎంపిక చేస్తామన్నారు. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుకు 3 లక్షలు, ఉత్తమ జర్నలిస్ట్, ఉత్తమ ఫోటో జర్నలిస్ట్ అవార్డులకు 2 లక్షల చొప్పున, మిగిలిన అవార్డులకు 1 లక్ష చొప్పున ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఒకటి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. ఇది విశేషమైన అనుభవం గడించి విశేషమైన జర్నలిజం రంగంలో విశేషమైన కృషి చేసిన దాదాపు 30 సంవత్సరాలు కనీసం పనిచేసిన ఓ జర్నలిస్ట్కి ఇవ్వాల్సిన అవార్డు ఇది. ఈ అవార్డ్స్ అన్నీ కూడా నిజానికి 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆనాటి ప్రభుత్వం సంకల్పించిన అవార్డులు ఇవి. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సంకల్పించిన అవార్డులు కాబట్టి కొన్ని అవార్డులకు పెట్టిన పేర్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే ఆనాడు తెలంగాణ కూడా ఆంధ్రప్రదేశ్లో భాగం కాబట్టి తెలంగాణలో ఉన్న కొందరు ప్రముఖుల పేర్లు కూడా ఉన్నాయి అందులో. వాటిని ఇప్పుడు అదే పేర్లతో ఇప్పుడు ఇవ్వడం అనేది మనకి సమంజసమైన పని కాదు కాబట్టి ఆ పేర్లు మార్చదలుచుకున్నాం. ఉదాహరణకి బి నాగేశ్వర ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు అని ఉంది, అది మనది కాదు ఆయన. సో ఆ పేరు పేర్లు ఏమి మార్చాలి, మన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఏ ప్రముఖ జర్నలిస్టుల పేర్లు పెట్టాలనేది కొంత
ఆలోచించి నిర్ణయం కూడా తీసుకున్నాం. అయితే అది కొంచెం అది తర్వాత ప్రకటిస్తాం ఆ పేర్లు. ఇప్పటికీ ఎవరెవరు ఏ అవార్డులకి మనం ఈ సంవత్సరం బహుమతులు ఇస్తామో మీకు చెప్తాను నేను. ఒకటి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు. దానికి నేను ముందుగా చెప్పినట్టు 30 ఏళ్ళ అనుభవం ఉండి జర్నలిజానికి ఇతోధికంగా సేవ చేసి ఉండాలి. రెండవది ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు. ఇది బ్యూరో చీఫ్, న్యూస్ ఎడిటర్ ఆ స్థాయి కనీసం 10 సంవత్సరాలు పనిచేసి ఉండాలి. కేంద్ర ప్రభుత్వం నీట్ పరీక్ష ఫలితాలను రద్దు చేయడం వలన విద్యార్థుల జీవితం ఆగమ్య గోచరంగా తయారైందని, ఎన్నో లక్షల మంది విద్యార్థులు వేచి చూస్తున్న నీట్ పరీక్ష ఫలితాలను రద్దు చేయడం కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిదర్శనమని అఖిల భారత విద్యార్థి సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ విమర్శలు గుప్పించారు. పరీక్షా విధానంలో అవినీతి, పేపర్ లీకులు, కోచింగ్ మాఫియా అక్రమాల వల్ల లక్షలాది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని, రాష్ట్ర ప్రభుత్వానికి స్వతంత్ర వైద్య ప్రవేశ విధానాల అమలు అధికారాలు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విజయవాడ హనుమాన్పేట దాసరి భవన్ నందు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ మీడియాతో మాట్లాడారు. ఎన్నో లక్షల మంది విద్యార్థులు వేచి చూస్తున్న నీట్ పరీక్ష ఫలితాలను రద్దు చేయడం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. పరీక్షా విధానంలో అవినీతి, పేపర్ లీకులు, కోచింగ్ మాఫియా అక్రమాల వల్ల లక్షలాది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందన్నారు. గ్రామీణ పేద మాతృభాష మాధ్యమ విద్యార్థులకు నీట్ అన్యాయం చేస్తుందని ఆరోపించారు. రాష్ట్రాలకు స్వతంత్ర వైద్య ప్రవేశ విధానాల అమలు అధికారాలు ఇవ్వాలని కోరారు. అలాగే రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. మీడియా మిత్రులకు నమస్కారం. బందెల నాసర్జీ, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఇటీవల దేశం వ్యాప్తంగా 2 రోజుల క్రితం నీట్ పేపర్ లీక్ అయిందని చెప్పని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ప్రధానంగా ఈ నెల 3వ తేదీన దేశవ్యాప్తంగా 22,79,000 మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాసి వాళ్ళు 2-3 సంవత్సరాల పాటు లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకొని లక్షల రూపాయలు వెచ్చించి పగలు రాత్రి చదువుకొని వాళ్ళ జీవిత ఆశయంగా డాక్టర్ అవ్వాలని చెప్పిన ఉద్దేశంతో నీట్ కష్టపడి రాస్తే 10 రోజుల తర్వాత ఈ కేంద్ర ప్రభుత్వం పేపర్ లీక్ అయింది, నీట్ రద్దు చేస్తామని చెప్పని ప్రకటించారు. ఇది ముమ్మాటికి కేంద్ర ప్రభుత్వం నేరమని చెప్పని ఏఐఎస్ఎఫ్గా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. కేంద్రంలో మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ప్రొఫెషనల్ పేపర్స్ 10ల సంఖ్యలో లీక్ అయినాయి. ఏపీ 10వ తరగతి పరీక్షా ఫలితాలలో మున్సిపల్ స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని, ఈ ఏడాది సుమారు 1257 మంది మున్సిపల్ స్కూల్ విద్యార్థులకు లక్షలాది రూపాయల పరీక్షా ఫీజులు చెల్లించామని, అందులో 79 మంది విద్యార్థులు 550కి పైగా మార్కులు సాధించడం గర్వకారణమని ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిర గౌరవ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. గత 20 ఏళ్లుగా ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరం తరపున భక్తి కార్యక్రమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని, ఇక్కడ సహాయం పొందిన అనేక ఉన్నత స్థానాలను అధిరోహించారని చెప్పారు. విజయవాడ ముత్యాలంపాడులోని ఆంధ్ర షిరిడిగా పేరుగాంచిన షిరిడి సాయిబాబా మందిరంలో 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన నగరపాలక సంస్థ పాఠశాలల విద్యార్థులకు సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ స్కూళ్లలో మొదటి 3 స్థానాల్లో నిలిచిన 40 మంది విద్యార్థులతో పాటు వారికి మార్గనిర్దేశం చేసిన 26 మంది ఉపాధ్యాయులను వేద ఆశీర్వచనాలతో మందిర గౌరవ అధ్యక్షులు పి గౌతమ్ రెడ్డి ఘనంగా సన్మానించారు. స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించిన 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ విద్యార్థినులకు ప్రత్యేక సత్కారం జరిగింది. ఈ సందర్భంగా గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా బాబా మందిరం తరపున భక్తి కార్యక్రమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది సుమారు 1257 మంది మున్సిపల్ స్కూల్ విద్యార్థులకు లక్షలాది రూపాయల పరీక్షా ఫీజులు చెల్లించామని, అందులో 79 మంది విద్యార్థులు 550కి పైగా మార్కులు సాధించడం గర్వకారణమని పేర్కొన్నారు. మున్సిపల్ పాఠశాలలో చదివే పిల్లల్లో కూడా ఎంతో ప్రతిభ దాగి ఉందని, ఇక్కడి నుంచి సహాయం పొందిన వారు ప్రస్తుతం లండన్లో సీఈఓలుగా, వైద్యులుగా స్థిరపడడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం మందిరంలో ఉచితంగా గణితం, నృత్యం, విష్ణు సహస్రనామ పారాయణం వంటి తరగతులు నిర్వహిస్తున్నామని, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ రోజున బాబా మందిరంలో విజయవాడ ముత్యాలంపాడులో వెలిసినటువంటి ఆంధ్ర షిరిడిగా పేరుగాంచినటువంటి ఈ బాబా మందిరంలో బాబా సేవ చేయటమే కాకుండా, బాబా యొక్క భక్తి ప్రవచనాలే కాకుండా
సాంఘిక పరమైనటువంటి అంశాలపైన కూడా ఈ మందిరం ముందుంది అనేటువంటి దానికి తాత్కారణమే మేము గత 15 నుంచి 20 సంవత్సరాలుగా సుమారు 20 సంవత్సరాలుగా 10th క్లాస్ పిల్లలందరికీ కూడా ఫీజులు కడతాం. ఈ ఫీజులు కట్టినటువంటి తరుణంలో వారు చక్కటి మార్కులు తెచ్చుకోవటం. గతంలో అయితే కనుక మేము ఒక 10 మందిని ఐడెంటిఫై చేసి వాళ్ళని చదివించేవాళ్ళం. ఆ 10 మందే కాదు, ఈ నగరంలో ఉండేటువంటి ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి మున్సిపల్ స్కూల్స్లో చదివే పిల్లల్ని మాత్రమే తీసుకుని చదివించాలి, ఫీజులు కట్టాలి, ఎగ్జామినేషన్ ఫీజు కానీ ఇతరత్ర వాటి బుక్స్ అన్నీ కూడా సప్లై చేయాలనేటువంటి సదుద్దేశంతో బాబా మందిరం నుంచి లక్షలాది రూపాయలు వెచ్చించి చేయటమే కాకుండా 1257 మంది విద్యార్థులకి మనం ఫీజులు కట్టడం అనేటువంటి జరిగింది. తెలుగు సంప్రదాయ రుచులను కొత్త తరానికి చేరువ చేసే ప్రయత్నంలో భాగంగా ఎన్ఎస్పి మసాలాస్తో కూడిన ఆవకాయ మిక్సింగ్ ఎక్స్పీరియన్స్ నిర్వహించినట్లు వి వైబ్ సీఈఓ సజ్జా రాఘవీణ తెలిపారు. యువతకు సంప్రదాయ ఫుడ్ కల్చర్ను కనెక్ట్ చేసే ప్రయత్నంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆమె తెలిపారు. ఇంటి రుచి, అమ్మ చేతి జ్ఞాపకం, కుటుంబ అనుబంధం అన్నీ ఇందులో ఉంటాయని, అదే అనుభూతిని అందరితో కలిసి సెలబ్రేట్ చేయాలనే ఆలోచనతో చేశామని అన్నారు. లబ్బిపేటలోని గ్రాండ్ విజయవాడ బై జిఆర్టీ హోటల్లో ఎన్ఎస్పి మసాలాస్ వారి సౌజన్యంతో వి వైబ్ అండ్ గ్రాండ్ విజయవాడ బై జిఆర్టీ ఆధ్వర్యంలో ఆవకాయ మిక్సింగ్ ఎక్స్పీరియన్స్ కార్యక్రమాన్ని నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా వి వైబ్ సీఈఓ సజ్జా రాఘవీణ మాట్లాడుతూ వేసవి కాలంలో తెలుగు ఇళ్లలో ప్రత్యేకంగా జరిగే ఆవకాయ తయారీ సంబరాన్ని కమ్యూనిటీ అనుభవంగా మార్చుతూ ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. మామిడి ముక్కలు, ప్రత్యేక ఎన్ఎస్పి మసాలాలతో కూడిన మిశ్రమం, కుటుంబాల సందడి, ఆవకాయ తయారీకి ఉన్న ఆ అనుబంధాన్ని ఈ కార్యక్రమం ద్వారా మళ్లీ గుర్తు చేయాలని సంస్థ భావించిందన్నారు. ముఖ్యంగా ఆవకాయ ప్రతి తెలుగు ఇంటికి ఒక ఎమోషన్ అని అన్నారు. ఇంటి రుచి, అమ్మ చేతి జ్ఞాపకం, కుటుంబ అనుబంధం అన్నీ ఇందులో ఉంటాయని, అదే అనుభూతిని అందరితో కలిసి సెలబ్రేట్ చేయాలనే ఆలోచనతో ఎన్ఎస్పి మసాలాస్ ఆవకాయ మిక్సింగ్ ఎక్స్పీరియన్స్ను తీసుకొచ్చామని అన్నారు. ఈ కార్యక్రమానికి సహకారాన్ని అందిస్తున్న ఎన్ఎస్పి మసాలాస్కి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం షెఫ్ సిహెచ్ దేవరాజు మాట్లాడుతూ ఆవకాయ మిక్సింగ్ ఎక్స్పీరియన్స్ కొత్త ఎక్స్పీరియన్స్గా ఉందన్నారు. విదేశీ సంస్కృతితో కేక్ వంటి మిక్సింగ్ చేస్తారని, ఎన్ఎస్పి మసాలాస్ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో గ్రాండ్ విజయవాడ బై జిఆర్టీ హోటల్ జనరల్ మేనేజర్ హరిప్రసాద్, హోటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నమస్తే విజయవాడ. మనకి తెలుగింటి రుచుల్లో ఫస్ట్ గుర్తొచ్చేది ఆవకాయ పచ్చడి. సో సమ్మర్ అంటే మనకి ఆవకాయ గుర్తొస్తుంది. మనకి ఎన్ఎస్పి మసాలాస్ సమ్మర్లో ఇప్పుడు జనరేషన్కి ఎక్స్పీరియన్స్ చేయడానికి ఎన్ఎస్పి మసాలాస్ ఆవకాయ ఎక్స్పీరియన్సెస్ అని కొన్ని ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు. ఫ్యూ డేస్ బ్యాక్ హైదరాబాద్లో ఒక ఈవెంట్ హోస్ట్ చేశారు, చాలామంది పార్టిసిపేట్ చేశారు దాంట్లో. ఇప్పుడు వచ్చి ఇక్కడ విజయవాడలో గ్రాండ్ విజయవాడ బై జిఆర్టీ హోటల్లో వాళ్ళ సపోర్ట్తో ఒక హ్యూజ్ ఈవెంట్ ఆవకాయ ఎక్స్పీరియన్స్ అనే ఈవెంట్ ఈ కొత్త జనరేషన్కి పరిచయం చేస్తున్నారు. లైక్ ఆవకాయ అసలు ఎలా చేయాలి. సో దే వాంటెడ్ టు ప్రమోట్ ఆ కారం అనమాట, ఎన్ఎస్పి కారంని ప్రమోట్ చేస్తా దే ఆర్ డూయింగ్ ఏ ఈవెంట్. అది వి వైబ్ ఆర్గనైజ్ చేస్తుంది. మన పాత రుచులు అన్నీ మర్చిపోతున్నాము. కేక్ మిక్సింగ్ ఈవెంట్స్ అని, లడ్డు మిక్సింగ్ ఈవెంట్స్ అని కొత్తవి వస్తున్నాయి. సో మన సాంప్రదాయం కాబట్టి ఆవకాయ మిక్సింగ్ ఈవెంట్ అనేది చేద్దామని చెప్పి ఎన్ఎస్పితో మాట్లాడి వాళ్ళ స్పైసెస్ని ప్రమోట్ చేస్తూ గ్రాండ్ విజయవాడ బై జిఆర్టీ మేము కలిపి ఒక ఈవెంట్ని హోస్ట్ చేస్తున్నాం. మీరు చూసారు, చాలామంది జనాలు కూడా వచ్చారు అండ్ యూత్ కూడా షోయింగ్ ఇంట్రెస్ట్ అనమాట పార్టిసిపేట్ చేయడానికి. సో ఫస్ట్ టైం వీఆర్ డూయింగ్ ఇన్ ఆవకాయ మిక్సింగ్ సెరమనీ ఇన్ జిఆర్టీ గ్రాండ్ విజయవాడ. సో ఎంతోమంది చాలా విధాలుగా చేస్తుంటారు. క్రిస్మస్కి, న్యూ ఇయర్కి కేక్ మిక్సింగ్ సెరమనీ చేస్తుంటారు. సో డ్రై ఫ్రూట్ మిక్సింగ్ చేస్తుంటారు. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ విజయవాడ ఇన్ జిఆర్టీలో సో ఆవకాయ మిక్సింగ్ అని చేస్తే ఎలా ఉంటుందని మా గెస్ట్ ఎక్స్పీరియన్స్తో పాటు తీసుకుందామని ఈ యొక్క ఆవకాయ సెరమనీ అనేది నిర్వహించడం జరిగింది. సో దీనికోసం ఆవకాయ స్పైసెస్ అండ్ మ్యాంగో, చాలా రకాల చిల్లీ పౌడర్సు, గార్లిక్, సో ఇవన్నీ తీసుకొచ్చి గెస్టులందరితో ఎక్స్పీరియన్స్ చేయడం జరిగింది. సో ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ గెస్టులకి, మాకు కూడా. ఎవరైతే ఇంటి దగ్గర ఓన్గా పెట్టుకుంటారో ఒక్కొక్కరు ఇద్దరిద్దరు పెట్టుకుంటారు, కానీ అందరూ కలిసి ఒకే చోట ఒక 40 కేజీలు 50 కేజీలు ఆవకాయ పికిల్ని పట్టుకొని ఎవరికి వాళ్ళు తీసుకెళ్ళడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ఈవెంట్స్ మరెన్నో జరుపుకోవాలి ఈ జిఆర్టీ గ్రాండ్లో. సో ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి ఈ జిఆర్టీ గ్రాండ్కి, వచ్చి ఆవకాయ యొక్క రుచి చూడండి, రుచి చూసి తీసుకెళ్ళండి. అందరికీ నమస్కారం అండి. ముందుగా
జిఆర్టీ హోటల్ వారికి ఈ ప్రోగ్రాము కండక్ట్ చేసినందుకు కంగ్రాచులేషన్స్. అద్భుతమైన ప్రోగ్రాము. ఈ రోజుల్లో మనం ఈ ఆవకాయని గురించి, ఈ మిక్సింగ్ గురించి, రుచికరంగా తయారు చేయడానికి గురించి చాలా చక్కగా మన షెఫ్ గారు వివరించారు. సో అందరికీ ఇది చాలా గొప్ప ఎక్స్పీరియన్స్. మాకు ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇంకా జరుగుతూ ఉంటే మన సాంప్రదాయాన్ని, మన తెలుగుంటి రుచుల్ని, వీటన్నిటిని మనం చాలా ఇదిగా రక్షించుకోగలుగుతాము. సో కంగ్రాచులేషన్స్ అగైన్. బాలికపై అత్యాచారం చేసి పోక్సో కేసులో నిందితునిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుణ్ణి వెంటనే అరెస్టు చేసి రిమాండ్కు తరలించాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య నగర కార్యదర్శి పంచదార్ల దుర్గాంబ డిమాండ్ చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాజకీయ పలుకుబడి ఉన్న వారికి ఒక చట్టం, సామాన్య ప్రజలకు మరో చట్టం అమలు చేస్తుందని ఘాటుగా విమర్శలు గుప్పించారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి బండి సంజయ్ వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దాసరి భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాజకీయ పలుకుబడి ఉన్నవారికి ఒక చట్టం, సామాన్య ప్రజలకు మరో చట్టం అమలు చేస్తుందని తీవ్రంగా విమర్శించారు. పోక్సో వంటి అత్యంత తీవ్రమైన కేసుల్లో నిందితుడిపై ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని, ఇది మహిళల భద్రతపై ప్రభుత్వ వైఖరిని స్పష్టంగా చూపిస్తోందన్నారు. బాధిత బాలికకు న్యాయం చేయడంలో ఆలస్యం చేయకుండా వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి బండి సంజయ్ వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకం అనేక లోపభూయిష్టంగా అమలవుతుందని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు ఆరోపించారు. ఫిట్నెస్ లేని బస్సులను ఈ పథకానికి వినియోగించడం దుర్మార్గమని అన్నారు. దాసరి భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ బస్సులు ప్రమాదాలకు నిలయంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడ నగరంలోని అన్ని డిపోలలో బస్సుల సంఖ్యను తగ్గించి ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయడం సమంజసం కాదని అన్నారు. తక్షణమే ఫిట్నెస్ ఉన్న బస్సులను అధిక సంఖ్యలో ఏర్పాటు చేసి ప్రయాణికులకు ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ కొండ ప్రాంత వాసులకు శాశ్వత ఆస్తి హక్కులను కల్పించాలని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు మారుతున్నప్పుడల్లా వారు ఇచ్చేటటువంటి ఇళ్ల పట్టాలు మారుతున్నాయి, కానీ వారికి శాశ్వత ఆస్తి హక్కు కలగడం లేదని విమర్శించారు. విజయవాడ హనుమాన్పేట దాసరి భవన్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విజయవాడ నగరంలోని 16 డివిజన్లలో కొండ రెవెన్యూ ప్రాంతాలు దిగువ ప్రాంతాలతో ఉన్నాయని, రెవెన్యూ వారు పట్టాలు మాత్రం ఇవ్వడం జరిగిందన్నారు. ప్రభుత్వం మారినప్పుడల్లా పట్టాల రూపురేఖలు మారుతున్నాయన్నారు. అంతేకాని రెగ్యులరైజేషన్ మాత్రం కాలయాపన జరుగుతోందన్నారు. నామమాత్ర ధర చెల్లించుకొని వాటిని పట్టాల రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా పూర్తి హక్కులు కలిగేటటువంటి పరిస్థితి ఉంటుందని, ప్రభుత్వం రెగ్యులరైజేషన్ కాకుండా డబ్బులు చెల్లించుకొని నామమాత్రంగా పూర్తి హక్కులతోటి రిజిస్ట్రేషన్ చేసే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. లబ్బీపేటలోని గ్రాండ్ విజయవాడ బై జిఆర్టీ హోటల్లో ఎన్ఎస్పి మసాలాస్ వారి సౌజన్యంతో వి వైబ్ అండ్ గ్రాండ్ విజయవాడ బై విజిఆర్టీ ఆధ్వర్యంలో ఆవకాయ మిక్సింగ్ ఎక్స్పీరియన్స్ కార్యక్రమం. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీ శక్తి ఉచిత బస్ పథకం అనేక లోపభూయిష్టంగా అమలవుతోందని వెల్లడించిన సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.